సూర్యనారాయణ కొడుకు, సూర్యనారాయణ అనే మోసగాడి కొడుకు. ఏంటి హర్షవర్ధన్, వాళ్ళు చచ్చారా? లేదు మేడం, వాళ్ళు తప్పించుకున్నారు మేడం. నో, వాళ్ళు వెళ్ళి గ్యారంటీగా ఎవరికొకరికి చెప్తారు. దాంతో మన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది. ఏంటి హర్షవర్ధన్, వాళ్ళని చంపేసి ఉండాల్సింది, ఓ పని అయిపోయేది. అలాంటి ద్రోహులు బ్రతకూడదు, ఈ భూమి మీదే ఉండకూడదు. వదలను మేడం, వాళ్ళని ఎలాగైనా చంపేస్తాను మేడం. తీసుకెళ్ళు, వీటన్నిటినీ తీసుకెళ్ళు. చంపే, వాళ్ళని చంపే, చంపే. ఏరా, నేనింతలా గొంతెత్తి అరుస్తుంటే నీకు కొంచెం కూడా భయం కలగడం లేదా? మీ అమ్మలాగే నువ్వు దేనికి భయపడవా? నీ మొహానికి మీ అమ్మ పలుకులే దిగిపోయాయి, బుద్ధులు కూడా దిగిపోయాయి. ఎలా నవ్వుతున్నాడో చూడు, బోసు నవ్వేసుకుని. తీసుకెళ్ళు. హర్షవర్ధన్, మన మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేయి. మీ మేడంకి ఒక పరువు ప్రతిష్ట ఉందని మర్చిపోకు. దాన్ని కాపాడడానికి నువ్వు ఏదైనా చెయ్యాలి. అలాగే మేడం, మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను మేడం. వస్తాను మేడం. ఎస్ఐ గారు ఎక్కడ? సార్ అడగండి. సార్, ఎస్ఐ గారు ఎక్కడ? అదో అక్కడ ఉన్నారు. దరమ్మా, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. ఏంటి, దొంగలు తరంకొస్తున్నారా? పరిగెత్తుకుంటూ వచ్చారు? కిడ్నాపర్స్ తరంకొస్తున్నారు. ఏ కిడ్నాపర్స్? సార్, అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అలేఖ్య గారు నా చెల్లెలు. తన కొడుకుని కిడ్నాప్ చేశారని నా చెల్లెలు మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును, ఇచ్చారు. వాణ్ణి కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? ఐఎస్ కంపెనీ ప్రొపరైటర్ ఐశ్వర్య. నిజమా? అవునేసే గారు. మీరు చూసారా? మేం కల్లారా చూసాం సార్. శంషాబాద్ దోరకొండ ఏరియా గెస్ట్ హౌస్ లో ఉంచారు. అలాగా? సార్, మీరు త్వరగా వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు. సార్, మా చెల్లెలు అలెక్కి వాళ్ళ అన్నయ్య ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పండి సార్. ఆలస్యం చేయకండి సార్, పదండి సార్, చూపిస్తాం. ఆవిడతో పాటు ఇంకెవరైనా అక్కడ ఉన్నారా? ఉన్నాడు సార్. ఆమె నమ్మిన బంటు హర్షవర్ధన్.
హర్షవర్ధన్ గారు, వీళ్ళిక్కడికి వచ్చి ఎలా చెప్తారని మీరు చెప్పారో అలాగే చెప్పారు. అక్షరం అక్షరం కూడా పొల్లుపోకుండా అలాగే చెప్పారు. ఏం చెప్పాడు సార్? ముందు వీడిని అరెస్ట్ చేయండి. నా మేనల్లుని కిడ్నాప్ చేసింది వీడే సార్. ఏంటి ఆనంద్ గారు, మేనల్లుడి వల్ల మీకు మేనమావ గండం ఉన్నట్టుంది. అలా మేనల్లుడిని డైరెక్ట్గా చూసేయడానికి ముందు నూనెలో చూసి ఆ తర్వాత చూడాలి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద డేంజర్లో పడ్డారో. మేము డేంజర్లో పడ్డావేంటి? డేంజర్లో పడింది నువ్వు. Shut up! అలేఖ్య గారి కొడుకుని మీరే కిడ్నాప్ చేసి ఇప్పుడు ఇలా డ్రామాలు ఆడుతున్నారా? ఏంటి సాయి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మేం కిడ్నాప్ చేయడం ఏంటి? ఆ అవసరం మీకు కాకెవరికి ఉంటుంది? అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీమతి అలేఖ్య గారిని, అదే మీ చెల్లెలు గారిని మోసం చేసి ఆస్తంతా రాయించుకొని బయటికి గెంటేశారు. పాపం ఆవిడ ఎంతో కష్టపడి మళ్ళీ తన స్థాయికి తను రాగానే మళ్ళీ ఇప్పుడు ఆవిడ కొడుకుని కిడ్నాప్ చేసి ఆవిడ ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేసి మీ మీద అనుమానం రాకుండా హర్షవర్ధన్ గారి మీద ఐశ్వర్య గారి మీద బురద చల్లుతారా? అయ్యో ఎస్ఐ గారు, ఇప్పుడున్న పరిస్థితిలో మా బతుకులకి కిడ్నాప్ చేయడం ఒకటా? ఎస్ఐ గారు, మాకు అలాంటి ఐడియాలే లేవు. మేము అసలు కిడ్నాపే చేయలేదు. రేయ్, నా మేనల్లుని కిడ్నాప్ చేసిందే చాలక నేను కిడ్నాప్ చేశానని రివర్స్ డ్రామా ఆడతావా? చంపేస్తాను రా, ఎస్ఐ గారు, చంపేస్తాను. మీ ముందే ఇతను నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇతని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయండి సార్. నా మీద ఏ కేసు బుక్ చేసినా సరే నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. నాకు నా చెల్లెలు కొడుకు కావాలి. వాడి మీద ఈ మేనమామకు ప్రేమ లేదనుకుంటున్నావరా? నిన్ను చంపైనా సరే నా మేనల్లోని నా చెల్లెలకు అప్పచెప్తాను రా. నిన్ను ఏ మిస్టర్, వదలండి. ఎస్ఐ గారు, నా చెల్లెలకి ఏ అన్నా చేయని విధంగా ద్రోహం చేసిన మాట వాస్తవమే. అందుకు ఇదిగో అన్నీ ఇలా పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసాం. మేం చేసిన తప్పు దిద్దుకుంటున్నాం. మా చెల్లెలు కొడుకుని తనకు అప్పచెప్పాలని సిన్సియర్గా ఇక్కడికి వస్తే ఇదిగో ఈ idiot నా మీద లేనిపోని చెప్తున్నాడు సార్. ఏ మిస్టర్, ప్లీజ్ ఎస్ఐ గారు, నా మేనల్లుడు వీళ్ళ చేతుల్లో ఉన్నాడు. వాడికి ఏమీ కాకూడదు. వీడు ఐశ్వర్య ఏదో పెద్ద కుట్ర పన్ని నా మేనల్లుడిని దాచేశారు. వెంటనే ఈ విషయం నా చెల్లెలకి చెప్పాలి. ప్లీజ్ ప్లీజ్ ఎస్ఐ గారు, రే రే చెప్పరా. ఎస్ఐ గారు, ఇలా నాటకమాడే చెల్లెలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాయ చేసి ఆస్తి మొత్తం వీడికి చెందేలా సంతకాలు పెట్టించుకున్నాడు. ప్రెగ్నెన్సీతో ఉందని కూడా చూడకుండా మెడబట్టి బయటికి గంటేశాడు. చెల్లెల మీద అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? అప్పుడు కడుపులో ఉన్న నీ మేనల్లుడి మీద లేని ప్రేమ ఇప్పుడొచ్చిందా? సార్, అప్పుడు నేను చేసిన తప్పే తప్పే తప్పే. కానీ ఇప్పుడు వీడు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడు. ప్లీజ్ నా మాట వినండి. అవును ఎస్ఐ గారు, మా ఆయన చెప్పేది నమ్మండి. ముందు వీళ్ళని సెల్ల వేయండి. తెల్లారేలోగా వీళ్ళు కిడ్నాప్ ఎలా చేశారో
ప్రస్తుతం బాబుని ఎక్కడ దాచిపెట్టారో చెప్పకపోతే అప్పుడు ఏ డిగ్రీ కావాలంటే ఆ డిగ్రీ ప్రయోగిద్దాం. లాకెళ్ళండి. అయ్యో ఎస్ఐ గారు, వదలండి. మా మీద ఎన్ని డిగ్రీలైనా ప్రయోగించండి, మేము భరిస్తాం సార్. అది మాకు శిక్ష అనుకుంటాం సార్. ముందు వీళ్ళున్న చోటుకెళ్ళి నా చెల్లి కొడుకుని కాపాడండి సార్, లేకపోతే వీళ్ళు చంపేస్తారు సార్, చంపేస్తారు సార్. సార్ చంటి తీసుకెళ్ళి పిల్లాడు సెల్లో సార్, పడేయండి. చంపేస్తారండి సార్, కాపాడండి సార్, మీరే వెళ్ళాలి సార్. ఎస్ఐ గారు సార్, ఎస్ఐ గారు మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్, నా మేనల్లుండి కాపాడండి సార్. సార్ మేము చెప్పిన చోటుకి వెళ్ళి ఒక్కసారి చూడండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ నా మేనల్లుండి కాపాడండి సార్. సార్ ఒక్కసారి వెళ్ళి చూడండి సార్, నేను చెప్పిన చోటుకి. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. సార్ సార్ అలక్య, ఏంటమ్మా ఇది? చూసుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలమ్మా. చేయలేదత్తయ్య, ఇదిగో ఈ షర్ట్ మీద మీ మనవడి కోసం డిజైన్ వేయడం నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను.
అమ్మగా వాడికి నేను ఏదో ఒకటి చేయాలిగా. అందుకే ఇది వేస్తుంటే వాడే గుర్తొచ్చి మిస్ అయిపోయాడని ఒక టెన్షన్. వాణ్ణి మీకు ఇవ్వలేకపోయానని మరొక టెన్షన్. ఆ టెన్షన్తోనే ఇలా సూది గుచ్చుకుంది. వాడి కోసం దిగులు పడుతూ టెన్షన్తో నువ్వు ఇలాంటిది ఏదైనా చేసుకుంటావనే భయంతోనే నేను ఇక్కడికి వచ్చానమ్మా. వాడి కోసం నువ్వు ఊరికే ఆరోగ్యం పాడు చేసుకోకని చెప్పడానికే వచ్చానమ్మా. అత్తయ్య, ఇది మనకి బాగా తెలిసిన వారే చేశారనిపిస్తుంది. ఎవరు చేసినా దొరకకుండా పోరమ్మా. ఎన్నాళ్ళని దాస్తారు? మీ మనవణ్ణి మీకిచ్చి ఒక బాధ్యత నెరవేర్చుకుందామనుకుంటే ఇలా జరిగిందేంటి అత్తయ్య? చూడమ్మా, నీ కడుపులో మా వారసుడి కోసం మేమంతా ఎదురు చూశాం. మా కోడలు మా మనవడు క్షేమంగా బయటపడాలని కనపడ్డ దేవుడి కల్లా ముఖ్యం. మీరిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ముందు అదెంతో సంతోషించాల్సిన విషయం అమ్మా. జరిగిందేంటో తెలుసుకున్నాక మా కోడలు మాకు వారసుని తెచ్చివ్వలేదని మేమెందుకు బాధపడతామమ్మా? దయచేసి అది నీ మనసులోంచి తీసేయమ్మా. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా సంధ్యా, ధనుష్, ప్రకాష్లు రకరకాల ఏరియాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ధనుష్ క్రిమినల్స్ ఉన్న ఏరియాలో కూడా వెళ్ళి పిల్లాడి కోసం వెతుకుతున్నాడమ్మా. మనందరి కృషి వల్ల నా మనవణ్ణి మనం తొందరగా చూడగలుగుతామమ్మా. అదే మనసులో పెట్టుకుని ఇలాంటి గాయాలను చేసుకోవద్దమ్మా. అవునా లేఖ్య, పొద్దున్నే ఉదయించవలసిన లేలేత బాలసూర్యుడు ఒక్కొక్కసారి మబ్బుల చాటు నుండి కనపడడు. మబ్బులు తొలగిపోగానే కనిపిస్తాడు. అలాగే నీకు నీ కొడుకు కూడా తప్పకుండా కనిపిస్తాడు. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మీ వారసుని మీకు ఇవ్వలేకపోతే నా మొహం మీకు చూపించనన్నావు. ముఖ్యంగా ఆ భయంతోనే ఇక్కడికి వచ్చానమ్మా. వాడు దొరక్కపోతే దొరక్కపోయాడు. అసలు నీ కడుపులో వాడు పుట్టలేదని అనుకుంటాను తప్ప మా కోడల మొహం చూడకుండా మేమెలా ఉండగలమమ్మా? నా కొడుకు ఎక్కడుంటాడో అని చిన్న క్లూ దొరికిందక్క. నా కొడుకుని కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎప్పుడప్పుడు నా చేతులతో ఫినిష్ చేద్దామని
చాలా కసిగా ఉందక్క.